అగ్ని పరీక్ష 2 లాస్ట్ టైం ఒక కామనర్ ఒక విన్నర్ గా అవడం మనం చూసాం. ఈ సీజన్ లో కూడా అలాగే నువ్వు అవ్వాలనుకుంటే కనుక ఈ వీడియో తప్పకుండా చూడి. ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది ఫస్ట్ అసలు ఒక ఎంట్రీ ఇవ్వాలా, ఒక వీడియో చేసి ఆడిషన్ కి ఒక వీడియో మాత్రమే చేయాలి, లేదు అంటే కనుక నాకు నా దగ్గర 2-3 ఐడియాస్ ఉన్నాయి, 2-3 వీడియోస్ చేసి కనుక నేను అప్లోడ్ చేయొచ్చా అనేది నీకు డౌట్ రావచ్చు, అది కూడా మాట్లాడుకుందాం. అండ్ యూఎస్ లో ఉండే వాళ్ళు ఎలా అప్లై చేయాలి, వాళ్ళు ఏ నంబర్స్ ఇవ్వాలని కూడా మాట్లాడుకుందాం. అండ్ లెవెల్ 1 నుండి లెవెల్ 5 వరకు మనం ఎలాంటి అప్రోచ్ తో వెళ్ళాలి, ఎలా మనము పెర్ఫామ్ చేస్తే కనుక వాళ్ళ దృష్టిలో పడతాము, అండ్ ఆడిషన్స్ కి మనం స్క్రీన్ పైన కనిపిస్తాము, అండ్ అగ్ని పరీక్షలో మనం పార్టిసిపేట్ చేయగలుగుతాము అనేది కూడా మాట్లాడుకుందాం. అండ్ వీడియో ఎలా చేయాలి, వీడియో నార్మల్ గా నీకున్న టాలెంట్ తో ఏదో పిల్లలు గజిబిజిగా చేస్తే కాదు, ఒక పద్ధతి ప్రకారం చేస్తే కనుక వాళ్ళ దృష్టిలో నువ్వు పడే అవకాశం ఉంది, అండ్ వాళ్ళని కాల్ చేసే అవకాశం కూడా ఉంది. అది అండ్ ఎప్పుడు కాల్ చేస్తారు, ఎలా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు వరకు ఆల్రెడీ అప్లోడ్ చేసేసినా సరే అండ్ ఇప్పుడు అప్లోడ్ చేయాలనుకుంటున్నా సరే ఈ వీడియో మాత్రం తప్పకుండా చూడు. అండ్ నీ ఫ్రెండ్స్ కి ఎవరైనా సరే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే కనుక ఎలా అప్లోడ్ చేసుకోవాలి అని మీకు తెలియకపోతే కనుక క్లియర్ గా ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ A to Z మనం అయితే మాట్లాడుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. కొంతమందికి కొంచెం డౌట్ రావచ్చు, నాకు తెలుగులో మాట్లాడడం అంతగా రాదు అండ్ తెలుగు మాట్లాడగలను, బట్ వీడియో చేయడం మాత్రం ఇంగ్లీష్ లో అయితే కొంచెం మంచిగా చేయగలను అనుకుంటే ఎస్, నువ్వు తెలుగు లేదంటే ఇంగ్లీష్ లో కూడా చేయొచ్చు వీడియో, ఆడిషన్ వీడియో మాత్రమే. బట్ నీకు తెలుగు అయితే ఫ్లూయెంట్ గా వచ్చి ఉండాలి, అదైతే మ్యాండేటరీ థింగ్. తెలుగు ఫుల్ గా వచ్చి ఉండాలి, కానీ వీడియో నీకు తెలుగులో మాట్లాడడం అంతలా చేయలేను, ఇంగ్లీష్ లో మాట్లాడగలను అంటే కనుక ఎస్, యూ కెన్ డూ ఇట్ ఇన్ ఇంగ్లీష్. అండ్ ఆ ఫ్రేజ్ ఏదైతే ఉందో ఇచ్చిన నోటిఫికేషన్ లో అది నేను ఇక్కడ వేయడం జరుగుతుంది. అండ్ చూడు క్లియర్ గా వాళ్ళు తెలుగు ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో అయితే మనం వీడియో ఆడిషన్ అయితే ఇవ్వచ్చని చెప్పడం జరిగింది. నీ డీటెయిల్స్ ఏదైతే మనం సబ్మిట్ చేస్తున్నామో ఆ డీటెయిల్స్ మాత్రం నీది పర్ఫెక్ట్ గా, నువ్వు నార్మల్ గా నా యూజర్ నేమ్ ఇన్స్టాగ్రామ్ లో నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అండ్ నా యూజర్ నేమ్ షీ కాల్స్ మీ బబ్లీ అండ్ హార్ట్ స్టీలర్ హరీష్ ఇలాంటివి కుదరదామా. నార్మల్గా నీ పూర్తి పేరు ఆధార్ కార్డులో ఎలా ఉందో సేమ్ అదే నేమ్ అక్కడ సబ్మిట్ చేయాలి. అండ్ మెయిల్ ఐడి నీకు నువ్వు ఎలా పెట్టుకుంటే అలాగా. అండ్ నెంబర్ ఏదైతే ఉందో ఫోన్ నెంబర్ అది నీ పేరు మీద మాత్రమే. ఎవరైతే మనకి సబ్మిట్ చేస్తున్నారో, ఎవరైతే నువ్వు వీడియో చేస్తున్నావో, ఎవరైతే నువ్వు అగ్ని పరీక్షకి వెళ్ళాలి, బిగ్ బాస్కి వెళ్ళాలని తాపత్రయపడి ఈ వీడియో ఆడిషన్ ఇస్తున్నావో నీ పేరు మీద మాత్రమే ఆ నెంబర్ అయితే ఉండాలి. ఫోన్ నెంబర్ ఏదైతే ఇస్తున్నావో, మనం ఆధార్ కార్డు అడుగుతారు కదా ఫోన్ నెంబర్ తీసుకున్నప్పుడు, సో అలాగే నీ పేరు మీద మాత్రమే ఉండాలి. లేదు నేను మా బాబాయ్ నెంబర్ ఇస్తాను, లేదంటే మా అన్ని నెంబర్ ఇస్తాను, అక్క నెంబర్ ఇస్తాను, అమ్మ నెంబర్ ఇస్తానంటే కుదరదు. నీ పేరు మీద మాత్రమే ఉండాలి. అండ్ ఇండియన్ నెంబర్ అయి ఉండాలి. ఇండియన్ నెంబర్ కాకుండా నేను యూఎస్ లో ఉన్నాను, యూఎస్ నెంబర్ ఇస్తాను అంటే కుదరదు. అండ్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యేది నంబర్ నుంచి కానీ లేదంటే ఈమెయిల్ నుంచి కానీ కాంటాక్ట్ అవుతారు. ఈమెయిల్ నుంచి అయితే కనుక 24 hours నీకు టైం ఉంది రెస్పాండ్ అవ్వడానికి. ఫోన్ చేస్తే మాత్రం వెంటనే చెప్పాలి, లేదండి నేను కొంచెం బిజీగా ఉన్నాను, కొంచెం 5 minutes తర్వాత కాల్ చేస్తానంటే అది కూడా కుదరదు. వెంటనే వాళ్ళకి ఆన్ ద కాల్ ఓన్లీ నువ్వు రిప్లై ఇవ్వాలి. అండ్ వస్తున్నానా లేదా, నేను పార్టిసిపేట్ చేస్తానా లేదా, పార్టిసిపేట్ చేయడానికి నువ్వు చేస్తున్నావు, ఒకవేళ నీ సర్కమ్స్టాన్సెస్ ఎలాగ నువ్వు ఒకవేళ యూఎస్ లో ఉండి యూకేలో ఉండి రాలేను అనుకుంటే కనుక నువ్వు ముందే వాళ్ళకి చెప్పాలి, ఒకవేళ రాలేను లేదు అంటే కనుక ఆ టైంకి నేను అక్కడ ఉండగలను అని చెప్పి నువ్వు కన్ఫర్మేషన్ అయితే కాల్లోనే ఇచ్చేయాలి. కాల్ చేస్తే కనుక వాళ్ళు, అండ్ కాల్ కూడా నువ్వే లిఫ్ట్ చేయాలి. వాళ్ళు ఎలా చేస్తారనేది నీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వాళ్ళు కాల్ చేస్తారు, కాల్ చేస్తే కనుక నువ్వే లిఫ్ట్ చేసి నువ్వే కన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. ఇంకో బాబాయ్ కాల్ చేసి బాబాయ్ లిఫ్ట్ చేసి సరే వచ్చేస్తుందండి అది అంటే మనకి డీల్ చేసే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ లెవెల్ 1 ఆడిషన్ ఎలా వీడియో చేయాలి అనేది మాట్లాడుకుందాం. లెవెల్ 1 నువ్వు ఎప్పుడైతే 10th నుండి 13th రిలీజ్ చేశారు అండ్ 13th నుండి 20th వరకు 20th జూన్ వరకు మనకి ఆడిషన్స్ ఏదైతే సబ్మిట్ చేయాలో ఆ సబ్మిషన్ అనేది తీసుకుంటారు. ఒకవేళ ఒక 2-3 days కానీ ఎక్స్టెన్షన్ ఇస్తే ఇవ్వచ్చు, ఎందుకంటే ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ఒక lakhs లో కొంచెం 1 లక్ష మంది అయినా సరే 2 లక్షల మంది అయినా సరే మనకు అప్లై చేసే ఛాన్స్ ఉందని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక కామనర్ వెళ్ళి అగ్ని పరీక్ష నుండి వెళ్ళి విన్ అయ్యడం అది నార్మల్ థింగ్ కాదు. సో అలాగే ఇప్పుడు కూడా కామనర్స్ కి అండ్ అగ్ని పరీక్ష కొంచెం హై డిమాండ్ ఉంటుంది కాబట్టి సో అలా చేసే ఛాన్స్ ఉంది. 1 లక్ష మంది 2 లక్షల మంది కనుక అప్లై చేస్తే కనుక వాళ్ళందరి వీడియోస్ వీళ్ళు చూడడానికి దగ్గర ఒక అలా చూసుకుని ఒక 1 month పట్టేస్తుంది కాబట్టి, అండ్ ఆడిషన్స్ చేయాలి అండ్ లెవెల్ 2 ప్రాసెస్ చేయాలి కాబట్టి సో నువ్వు 20th లోపే అప్లై చేసుకోవాలి. 20th దాటిన తర్వాత అయ్యో నేను వీడియో ఎడిట్ చేస్తాను కానీ అప్లోడ్ చేయడం మర్చిపోయానంటే కుదరదు. లెవెల్ 1 మాత్రం వాళ్ళు అప్లోడ్ చేయమన్న టైంకే అప్లోడ్ చేసి రిస్క్ ఎందుకు. అండ్ లెవెల్ 2 వచ్చేసి ఇంటర్వ్యూ కాల్ చేస్తారు. వాళ్ళు ఇంటర్వ్యూ కాల్ అంటే వీడియో కాన్ఫరెన్స్. అండ్ నువ్వు ఇది బట్టి లేదంటే ఐడియాస్ ని కొంచెం అలాగా నార్మల్ గా కొంచెం ఏదైనా యాక్ట్ చేసి నువ్వు చేస్తుంటే కనుక వాళ్ళు నీతో మాట్లాడడం, నువ్వు ఏ వే ఆఫ్ టాక్ లో మాట్లాడుతున్నావు అండ్ నీకు సినారియోస్ ఇస్తారు. ఆ సినారియోలో నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు, ఏం మాట్లాడతావు అనేది కూడా తెలుసుకోవడానికి దగ్గర ఒక 30 minutes వరకు నీతో వీడియో కాన్ఫరెన్స్ అంటే జూమ్ కాల్ లో మాట్లాడతారనమాట. వాళ్ళ టీం నుండి ఎవరైనా ఒకరు మాట్లాడచ్చు లేదంటే 2 మాట్లాడచ్చు.
అండ్ అలా మాట్లాడిన తర్వాత నిన్ను క్వాలిఫై చేస్తారు థర్డ్ రౌండ్ కి గ్రూప్ డిస్కషన్స్ కి హైదరాబాద్ కానీ ఎక్కడికైనా సరే రమ్మని చెప్పి నీకు మళ్ళీ కాల్ చేస్తామని చెప్పి చెప్తారు. అది సెకండ్ రౌండ్, సెకండ్ లెవెల్లో నీకు ఇంటర్వ్యూ కాల్ అనేది అయితే మనకు వస్తుంది అనమాట. ఒకవేళ ఫస్ట్ రౌండ్ లో నువ్వు ఒకవేళ కొంచెం వాళ్ళని ఇంప్రెస్ చేసి ఇంకా బీభత్సంగా చేస్తే కనుక అమ్మాయిలకి అయితే కనుక కొంచెం ఈజీ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే బ్యూటీ రిలేటెడ్ షో కాబట్టి కొంచెం బ్యూటీని కొంచెం పుష్ చేస్తారు కాబట్టి. సో నువ్వు వేసుకునే డ్రెస్సెస్ కానీ అండ్ నీ ఫేస్ కానీ లేదంటే నీ పాపప్ కొంతమంది, నేను ఇప్పుడు బ్లాక్ వేసుకున్నాను అనుకోండి కొంచెం పాపప్ అనిపిస్తుంది, లేదంటే వైట్ వేసుకున్నా అంటే కొంచెం డల్ గా కనిపిస్తుంది. అలాగా నీ స్కిన్ కలర్ బట్టి నీవు ఏ డ్రెస్ వేసుకుంటే కనుక నీ ఫేస్ పాపప్ అనిపిస్తుంది అండ్ నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఫిల్టర్ పెట్టుకున్నట్టు, మెయిన్ థింగ్ నేను ఫిల్టర్ పెట్టినట్టు, ఇది ఫిల్టర్ స్నాప్చాట్ ఫిల్టర్ అనమాట. నేను దాంట్లో రికార్డ్ చేస్తుంటాను, నా వీడియోస్ అన్ని మోస్ట్లీ అలాగా వస్తుంటాయి. సో ఇలా ఫిల్టర్ పెట్టి మాత్రం అస్సలు చేయొద్దు. నీ ఒరిజినల్ ఫేస్ ఏదైతే ఉందో అదే పెట్టించే. ఎందుకు అంటే కనుక అక్కడికి వచ్చి నువ్వు టాలెంట్, ఎంత టాలెంట్ ఉన్నా సరే నువ్వు ఫిల్టర్ పెట్టి చేస్తే నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళకి అర్థం కాకపోతే కనుక అస్సలు కుదరదు. కాబట్టి అండ్ వీడియో కాల్లో జూమ్ కాల్లో మాట్లాడినప్పుడే వాళ్ళకి తెలిసిపోతుంది. కాబట్టి అలా చేయొద్దు ఫిల్టర్ లేకుండా. అండ్ ప్యూర్ గా నువ్వు మేకప్ వేసుకుంటే వేసుకోవచ్చు, నార్మల్ గా ఫిల్టర్స్ లేకుండా నార్మల్ గా నీ ఒరిజినల్ ఫేస్ ఏదైతే ఉందో అది ఎక్స్ప్రెస్ చేయడానికి చూడు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే అమ్మాయిలకి కొంచెం నీట్ గా మాట్లాడండి. కొంచెం బట్టి అయినా సరే కొంచెం నీట్ గా మాట్లాడితే కనుక మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అట్లీస్ట్ లెవెల్ 3 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే మీకు చాలా ఛాన్సెస్ ఉన్నాయి అయితే నేను అనుకుంటున్నాను. వన్ థింగ్ ఏంటంటే ఈ వీడియోలో ఓన్లీ మనకి సోదేం ఉండదు, నార్మల్ డైరెక్ట్ పాయింట్స్ మాత్రమే ఉంటుంది. సో లెవెల్ 3 వచ్చేసి వాళ్ళు 200 మెంబర్స్ దగ్గర 200 మెంబర్స్ కానీ లేదు అంటే కనుక సో 200 మెంబర్స్ పిలుద్దాం అనుకున్నారు. కానీ నీ దగ్గర ఇంకా టాలెంట్ ఉంది. టాలెంట్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, నిన్ను కూడా పిలిచేస్తారు. సో 210 కానీ 220 కానీ వాళ్ళ ఇష్టం. సో 200 మెంబర్స్ అనుకుంటే కనుక యావరేజ్ గా నువ్వు 201 కానీ 210 కానీ వచ్చినా సరే 210 పిలిచేస్తారు. సో పిలిచిన తర్వాత గ్రూప్ డిస్కషన్స్ అయితే పెడతారు. గ్రూప్ డిస్కషన్స్ లో కూడా వాళ్ళు నీకు ఒక టాపిక్ ఇస్తారు. ఆ టాపిక్ ని నువ్వు ఎలా ఫేస్ చేస్తున్నావు అండ్ నువ్వు ఎలా ఎంత కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతున్నావు, నువ్వు అక్కడ భయపడాల్సిన అవసరం ఎటువంటి అసలు భయమే వద్దు నీకు. ఫుల్ గా కాన్ఫిడెంట్ గా నువ్వు ఎవడైతే ఏంట్రా నాకు నేను మాట్లాడతా, నేను అనుకున్నది మాట్లాడతా, నేను చెప్పాలనుకున్న పాయింట్ చెప్తా అని చెప్పాలి. ఎందుకు అంటే నువ్వు అక్కడ మాట్లాడేది ఓన్లీ కామనర్స్ తోనే కాదు. ఒకవేళ నువ్వు సెలెక్ట్ అయితే కనుక బిగ్ బాస్ లో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ తో వాళ్ళు ఎంతో అచీవ్ చేసి వస్తూ ఉంటారు. అలాంటి సెలబ్రిటీస్ తో నువ్వు ఇంకా ఫేస్ టు ఫేస్ ఢీ కొట్టాలంటే కనుక ఆ కరేజ్ నీలో ఉండాలి. సో ఆ కరేజ్ నీలో ఉండాలి కాబట్టి కాన్ఫిడెన్స్ తో వీడియో కాల్లో కానీ లేదు అంటే ఆడిషన్ ఫస్ట్ లెవెల్లో కానీ సెకండ్ లెవెల్లో కానీ వీడియో కాల్లో కూడా వాళ్ళని భయపడద్దు, అస్సలు భయపడద్దు. నువ్వు ఒక ఏదో ఫ్రెండ్తో మాట్లాడుతున్నా లేదు అంటే కనుక నీ అపోనెంట్తో మాట్లాడుతున్నట్టే ఇచ్చి పడే. వాళ్ళు మహా అయితే రిజెక్ట్ చేస్తారు అంతే కదా. కొంచెం నచ్చితే కనుక గట్టిగా సెలెక్ట్ చేస్తారు అంతే. సెలెక్ట్ చేయడం సెలెక్ట్ చేయకపోవడం అంతే ఉంటుంది. దాంట్లో నువ్వు భయపడి అయ్యో సెలెక్ట్ చేయకపోతే అలాగని చెప్పి అస్సలు భయపడద్దు. గట్టిగా ఇచ్చి పడే. నీకు కాన్ఫిడెన్స్ ఫుల్, ఇంకా అసలు ఎవరితో గొడవాడుతున్నట్టు అంత గట్టిగా మాట్లాడు. గట్టిగా మాట్లాడితేనే బిగ్ బాస్ కి చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే గట్టి పాయింట్స్ మాట్లాడినా సరే వాళ్ళకి ఏంట్రా ఇలా మాట్లాడుతున్నాడు అనిపించేలా మాట్లాడితే కొంచెం వాళ్ళకి కొంచెం ఇంప్రెస్ అవుతారు. కాబట్టి లెవెల్ 3లో గ్రూప్ డిస్కషన్ లో మాత్రం చించిపడే. ఎందుకంటే అక్కడ వరకు వెళ్ళి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను లెవెల్ 1లో నేను అప్లై చేశాను అనుకో, ఆ వీడియో నేను ఎక్కడన్నా యూట్యూబ్ లో కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ లో కానీ అప్లోడ్ చేసుకోవచ్చు అంటే లేదు, అప్లోడ్ చేసుకోకూడదు. లెవెల్ 4లో ఏం జరుగుతుందంటే వాళ్ళు 50 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ చేయాలి. లెవెల్ 4 వరకు వాళ్ళ పర్సనల్ ఇంటర్వ్యూ అంటే నీకు డైరెక్ట్ గా నీకు వీడియో కాల్లో గట్ట కాదు, డైరెక్ట్ గా నువ్వు అక్కడ గ్రూప్ డిస్కషన్స్ అయిపోయిన తర్వాత నిన్ను సెలెక్ట్ చేశారా లేదని చెప్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ డైరెక్ట్ గా నిన్ను పిలిచి ఒక రూమ్ లోని ప్యానల్ మెంబర్స్ ఉంటారు, లేదంటే 4 to 5 మెంబర్స్ ఉండొచ్చు, లేదు అంటే కనుక ఒక్కరే ఉండొచ్చు, వాళ్ళ ఇష్టం అది ఎంతమంది ఉంటారు అనేది. సో వాళ్ళ టీం నుండి ఎవరైనా సరే నిన్ను ఇంటర్వ్యూ చేస్తారు డైరెక్ట్ గా. నిన్ను సో అండ్ సో సిచ్యువేషన్స్ లో పెడితే లేదు అంటే కనుక సో అండ్ సో ఇలా ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అండ్ వీళ్ళతో గొడవ అవుతుంది, నువ్వు ఏం మాట్లాడతావు అనేది, నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉంది అండ్ నీ ఎమోషనల్ గా ఎలా డెసిషన్ తీసుకుంటున్నావు అనేది సెలెక్ట్ చేసుకోవడానికి, ఐ మీన్ వాళ్ళు చూస్ చేసుకోవడానికి నీతో పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తారు. దాని తర్వాత 50 మెంబర్స్ ని నీకు సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు అగ్ని పరీక్ష తీసుకెళ్తారు. అగ్ని పరీక్షలో మీరు చూసినట్లయితే అక్కడ గ్రీన్ ఆర్ రెడ్ లాస్ట్ స్టేజ్ చూసాం కదా, అందరూ వచ్చి హాయ్ అని చెప్పి ఏదైనా యాక్టివిటీ చేసి వాళ్ళు గ్రీన్ ఆర్ రెడ్ అభిజిత్ వీళ్ళందరూ ఇచ్చారు కదా. సో అలాగే ఈ సీజన్ కూడా 50 మెంబర్స్ ని అలా స్టేజ్ పైకి అయితే తీసుకెళ్తారు. వాళ్ళ 50 మెంబర్స్ లో నువ్వు కూడా ఉండాలనుకుంటే కనుక కాన్ఫిడెన్స్ తో ఇంటర్వ్యూ కానీ డైరెక్ట్ ఇంటర్వ్యూ కానీ ఉండాలి. డైరెక్ట్ ఇంటర్వ్యూ ఏదైనా సరే కాన్ఫిడెన్స్ తో ఇచ్చి పడేసామా లేదా అనేది నువ్వు మైండ్లో పెట్టుకోవాలి. సో కాన్ఫిడెన్స్గా మాట్లాడాలి అనుకుంటే కనుక ఇప్పటి నుండి నువ్వు ప్రతిరోజు నీకు మాట్లాడడం ఇంత ఫ్లూయెంట్గా రాదు, అంత ఫాస్ట్గా మాట్లాడలేను, నేను తడబడతాను అనుకుంటే కనుక నీకు బెస్ట్ డెసిషన్ ఏంటంటే ఈ రోజు నుండి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ రోజు మొత్తం ఏం చేసావు, పొద్దున్న లేసి బ్రష్ చేశాను, టిఫిన్ చేశాను, టిఫిన్లో ఇడ్లీ తిన్నాను, చట్నీ తిన్నాను, పిక్కల చట్నీ తిన్నాను, అలాగే మొత్తం తెలుగులో కానీ లేదా ఇంగ్లీష్లో వద్దు తెలుగులోనే ఫ్లూయెంట్గా మొత్తం ప్రతిరోజు వీడియో చేసుకుంటూ వెళ్తే ఆ టైంకి వాళ్ళు పిలిచే టైంకి నువ్వు క్లారిటీగా కొంచెం మాట్లాడగలవు అని అయితే నాకు అనిపిస్తుంది. ఇట్స్ జస్ట్ టిప్ అనమాట. సో ఫస్ట్
ఇప్పటి వరకు లెవెల్ 5 వరకు ఎలా జరుగుతుంది అనేది మాట్లాడేసుకున్నాం. లెవెల్ 5 తర్వాత మనకి అగ్ని పరీక్ష టెలికాస్ట్ అవుతుంది. టెలికాస్ట్ అయిన తర్వాత ఓకే, డేట్స్ అందరికీ తెలుసు కదా. ఒకవేళ తెలియకపోతే కనుక ఫస్ట్ మాట్లాడేసుకుందాం. 10th జూన్ టు 20th జూన్ అయితే మనకి లెవెల్ 1 ఆడిషన్స్ నువ్వు వీడియో చేసి సబ్మిట్ చేయడానికి అయితే నీకున్న టైం. దాని తర్వాత నీకు ఇంటర్వ్యూ కాల్ అయితే వస్తుంది. ఇంటర్వ్యూ కాల్ ఈ గ్యాప్ లో 20th జూన్ నుంచి జూలై 15th వరకు ఏ టైంలోనో రావచ్చు. నువ్వు అప్లోడ్ చేసిన 22nd రావచ్చు, లేదంటే 2 రోజుల్లో 3 రోజుల్లోనే రావచ్చు. ఎప్పుడైనా సరే నువ్వు వచ్చిన వెంటనే వాళ్ళకి కాల్ చేస్తే కనుక కాల్ అటెండ్ చేసి సో నేను వస్తున్నాను అని చెప్పి ఫర్ షూర్ నేను అటెండ్ అవుతాను, నీకు వీడియో కాల్ చేస్తారు వాళ్ళు జూమ్ కాల్. ఆ జూమ్ కాల్కి నేను అటెండ్ అవుతాను అని చెప్పి లెవెల్ 2 జూమ్ కాల్ జరుగుతుంది. దాని తర్వాత లెవెల్ 3 గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది. అది హైదరాబాద్ లో జరుగుతుంది. ఒకవేళ నువ్వు యూఎస్ లో కానీ యూకేలో కానీ అవుట్ ఆఫ్ ఇండియా ఎక్కడున్నా సరే ఇండియన్ సిటిజన్ అయితే ఫర్ షూర్ అయి ఉండాలి. దట్ ఈస్ ఎ మ్యాండేటరీ థింగ్. అండ్ నేను యూఎస్ లో ఉన్నాను, యూకేలో ఉన్నాను అనుకుంటే అక్కడి నుంచి రావడానికి నువ్వు అరేంజ్మెంట్ చేసుకోవాలి జూలై 15th. ఒకవేళ నీకు జూమ్ కాల్ అయిపోయిన తర్వాత నీకు జూలై 15th అనుకో, జూలై 15th ఇక్కడ గ్రూప్ డిస్కషన్ ఉంది. నీకు మాత్రం జూలై 10th వరకు నీకు అసలు కాలే రాలేదు. జూలై 10th కాల్ వచ్చింది. కాల్ వచ్చి నువ్వు జూమ్ కాల్లో అటెండ్ అవ్వాలని చెప్పి జూమ్ కాల్ అటెండ్ అయిన తర్వాత నీకు సెలెక్ట్ చేసావమ్మా, నీకు డైరెక్ట్ వచ్చే నువ్వు అని చెప్తే నువ్వు అక్కడ నుండి రాగలవా లేదా అది నువ్వు మైండ్లో పెట్టుకుని అసలు నువ్వు అక్కడి నుంచి వస్తే కనుక ఇక్కడ వర్తిట్టా కాదా, ఇక్కడికి వచ్చి నేను ఒకవేళ గ్రూప్ డిస్కషన్లో కానీ దాని తర్వాత ఇంటర్వ్యూలో కానీ నేను చేయగలను, నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది అంటే కనుక ఫర్ షూర్ రా. లేదు మనకు అంత కాన్ఫిడెన్స్ లేదు అనుకుంటే కనుక రావద్దు. ఎందుకంటే కాన్ఫిడెన్స్ లేకుండా బిగ్ బాస్లో ఎంట్రీ అవ్వడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. కాన్ఫిడెన్స్ ఉంటేనే మాత్రమే చెయ్యి. అండ్ లాస్ట్ గా ఆన్ ఎయిర్ అంటే వాళ్ళు టెలికాస్ట్ చేసేది ఎప్పుడంటే August 24th నుండి September 5th వరకు వాళ్ళు అగ్ని పరీక్ష 2 అనేది టెలికాస్ట్ చేయడం అయితే జరుగుతుంది. దాని తర్వాత మనకి బిగ్ బాస్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పటి వరకు మనం లెవెల్ 1 నుండి లెవెల్ 5 వరకు ఏం జరుగుతుంది అనేది మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నాకు దగ్గర 10 ఐడియాలు ఉన్నాయి, 10 ఐడియాలతో నేను వీడియో చేయొచ్చా అంటే చేయకూడదు. నీకు ఉన్న ఒక్క ఐడియాతోనే, బెస్ట్ ఐడియాతో నువ్వు ఒక్క వీడియో మాత్రమే చేయాలి. ఒకవేళ నువ్వు 2-3 వీడియోలు చేసినా సరే ఫస్ట్ వీడియో నువ్వు ఏదైతే అప్లోడ్ చేసావో అది మాత్రమే కన్సిడరేషన్ తీసుకుంటారు. అండ్ ఒక నంబర్తో నా దగ్గర 3-4 నెంబర్లు ఉన్నాయి, నీ 3-4 నెంబర్తో 3-4 సార్లు చేయొచ్చు అంటే అది కూడా కుదరదు. నీ పేరు ఏదైతే ఉందో ఆ పేరు మాత్రం ఒకటే కదా ఉంటుంది. నీ పేరు మాత్రం ఏదైతే ఆధార్ కార్డులో ఉందో అది ఒకటే కదా ఉంటుంది. సో ఆ నంబర్ మాత్రమే. అండ్ 2-3 నెంబర్స్ అయితే యూజ్ చేయొద్దు. నీ నంబర్ మాత్రమే, నీ పేరుతో మాత్రమే ఉండాలి నెంబర్ కూడా. అండ్ వేరే నేను బాబాయ్ నెంబర్ ఇస్తాను అంటే కుదరదు. నీ నెంబర్ మాత్రమే ఉండాలి, నీ పేరుతో మాత్రమే ఉండాలి. అండ్ ఒకటి మాత్రమే వీడియో, ఫస్ట్ వీడియో మాత్రమే కన్సిడర్ చేసుకుంటా. సో ఫస్ట్ వీడియో బెస్ట్ వీడియో కింద అయితే నువ్వు ప్రజెంట్ చేసుకో. నీ ఇంట్రడక్షన్ ఏంటి, లేదు అంటే కనుక నా వీడియో ఇలా చేయాలని కూడా మాట్లాడుకుంది అలా చేయాలనేది. సో ఫస్ట్ వీడియో అండ్ బెస్ట్ వీడియో కింద చేసుకో. బెస్ట్ ఐడియా ఒక వీడియో మాత్రమే, ఒక నెంబర్ మాత్రమే చెయ్యి. ఒక 2-3 ఎంట్రీస్ కానీ మల్టిపుల్ ఎంట్రీస్ కానీ ఇస్తే కనుక నేను డిస్క్వాలిఫై చేసే ఛాన్స్ కూడా ఉంది. అది మాత్రం మైండ్లో పెట్టుకో. ఇప్పుడు వీడియో ఎలా చేయాలని మాట్లాడుకుంటే కనుక వీడియో నువ్వు ఫుల్ కాన్ఫిడెన్స్తో చేయాలి. అండ్ ఒకవేళ నేను మా ఊళ్ళో ఇలా జరుగుతుంది అంటే కనుక మీ ఊరు మొత్తం ఒక సీనరీ, మా ఫ్యామిలీ ఇది, మీ ఫ్యామిలీ ఫోటో, అలాగా నువ్వు జస్ట్ 3 minutesలోనే, మాక్సిమం 3 minutes ఉండాలి, 180 seconds మాత్రమే ఉండాలి. అండ్ 50 MB మాత్రమే ఉండాలి. ఆ 50 MB నాకు చాలా ఎక్కువ వచ్చేస్తుంది, 200 MB వచ్చేస్తుంది, 300 MB వచ్చేస్తుంది అంటే నాకు 50 MB రావట్లేదు ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది అంటే నువ్వు గూగుల్లోకి వెళ్ళి నేను టైప్ చేస్తున్నాను కన్వర్ట్ టు 50 MB వీడియో. ఓకే, కన్వర్ట్ వీడియో టు 50 MB అని టైప్ చేస్తే కనుక వీడియో కంప్రెసర్ అని వస్తుంది. వీడియో సైజ్ రెడ్యూస్ చేయడానికి అక్కడ వీడియోస్ అయితే డ్రాప్ చేయాలి. అండ్ అది కూడా నీకు ఒకసారి స్క్రీన్ షాట్ అయితే మీకు పంపిస్తాను. అండ్ ఆ లింక్ కూడా, వీడియో కంప్రెస్ చేసుకోవడానికి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అప్లై చేసుకోవడానికి నువ్వు లింక్ క్లిక్ చేసిన తర్వాత వెంటనే అక్కడ నీకు ఫస్ట్ ల్యాప్టాప్లో ఓపెన్ చేస్తే కనుక పెద్ద బ్యానర్తో మొత్తం అంతా వస్తుంది. bbtelugu.jiohotstar.comకి వెళ్ళామంటే కనుక నీకు క్లియర్గా అక్కడ నీకు అప్లై చేసుకోవడానికి ఫస్ట్ కాంటాక్ట్ నెంబర్ అడుగుతారు. దాని తర్వాత ఓటీపీ పంపించాలి. ఏదైతే నీ పేరు మీద అయితే ఉందో నీ పేరు మీద మాత్రమే ఉండాలి. ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ పేరు మీద మాత్రమే ఉండాలి. ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ పంపించిన తర్వాత ఓటీపీ ఎందుకు పంపిస్తారంటే ఆ నెంబర్ యాక్టివ్లో ఉండాలి అండ్ ఆ నెంబర్కి మాత్రమే కాల్ చేస్తారు. సో ఆ నెంబర్కి ఓటీపీ వెళ్ళిపోతుంది. దాని తర్వాత నీ అప్లికెంట్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ నీ ఒరిజినల్ నేమ్, షీ కాల్స్ మీ బబ్లీ, హార్ట్ స్టీలర్ హరీష్ అలాంటివి వద్దు. సో నీ ఒరిజినల్ నేమ్ మాత్రమే ఇవి. అండ్ నీ ఏజ్ 18 అబోవ్ మాత్రమే ఉండాలి. 10th జూన్కి నీ ఏజ్ 18 కంప్లీట్. నా బర్త్డే 10th లేదంటే నా బర్త్డే 11th అంటే కాదు, 10th జూన్కి నీ ఏజ్ 18+ అయి ఉండాలి. సో అప్పుడే నువ్వు ఈ వీడియో ఈ ఆడిషన్స్కి ఎలిజిబుల్ అవుతావు. దాని తర్వాత ఈమెయిల్ అడ్రస్ అవ్వాలి, అడ్రస్, ఫుల్ అడ్రస్ ఇవి. ఈమెయిల్ అడ్రస్, ఈమెయిల్ వేరు, ఫుల్ అడ్రస్, నీ ఒరిజినల్ అడ్రస్ ఏదైతే ఉందో అక్కడ నీ ఒరిజినల్ అడ్రస్ ఇవ్వాలి. దాని తర్వాత నువ్వు అప్లోడ్ చేసి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో ఇచ్చేయాలి. అండ్ నీ కంటెంట్ కానీ లేదు అంటే కనుక నువ్వు ఏదైనా సరే అక్కడ వీడియో కంటెంట్ చేస్తే కనుక ఆ వీడియో మాత్రం అప్లోడ్ చేయడానికి లేదు. సో
అప్లోడ్ చేసేయాలి, సబ్మిట్ చేసేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత నీకు వాళ్ళు కాల్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడు కాల్ చేస్తారు అనేది, ఒకవేళ నీకు ఇంకా సరే లేదు నాకు ఇంకా కొంచెం ఏదైనా ఐడియాస్ కావాలి, లేదు అంటే కనుక నీకు గైడెన్స్ కావాలనుకుంటే కనుక నా ఇన్స్టాగ్రామ్ ఇది, నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయి, ఫర్ షూర్ నేను రిప్లై ఇస్తాను. డిస్క్రిప్షన్లో కూడా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కుమ్మేద్దాం, నార్మల్ కాదు. సో నేను కూడా అప్లై చేయడానికి ట్రై చేస్తాను, చూద్దాం ఏమవుతుంది అనేది. నువ్వు కూడా అప్లై చేస్తున్నావా లేదా అనేది కింద కామెంట్ చేసి, అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్స్లో కూడా అడగచ్చు, కామెంట్స్లో కూడా రిప్లై ఇస్తాను ఫర్ షూర్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.